హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. ఇప్పుడు మనం అగ్రికల్చరల్ ల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. మన తెలంగాణ ఎంత బాగా డెవలప్మెంట్ అవుతున్నదో చూస్తున్నాం. అభివృద్ధి చెందిన తర్వాత మనం ఎటు ఇన్వెస్ట్మెంట్ చేయలేం. అభివృద్ధి చెందుతున్న సమయంలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇన్వెస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 5 సంవత్సరాలలో వెనక్కు చూసుకున్నట్లయితే 10 లక్షల నుండి 20 లక్షలు 25 లక్షల లోపు మనకు 1 ఎకరం పొలం వచ్చేది. అదే ఇప్పుడు 50 లక్షల నుండి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు 1,50,00,000 వరకు ప్రైసెస్ పెరిగినవి. కారణం డెవలప్మెంట్స్. అదే ఇంకొక 5 సంవత్సరాలలో అయితే మినిమం 1 CR నుండి 2 CR 3 CR 5 CR వరకు పెరిగే అవకాశములు చాలా కలవు. మనం 300 గజాలు 400 గజాలు ఓపెన్ ప్లాట్స్ కొని అవి ఎలా రేట్లు పెరుగుతున్నాయో అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కూడా తప్పక పెరుగుతాయి. ప్రస్తుతం ముంబై హైవేలో చాలా రేట్లు ఎక్కువగా ఉండటం వలన బెంగళూరు హైవే వైపే ఇన్వెస్టర్స్ చూపు అంతా కూడా ఉన్నది. బెంగళూరు హైవే మనకు శంషాబాద్ దగ్గర నుండి షాద్నగర్, పరిగి, మొయినాబాద్, కొడంగల్, షాబాద్ ఏరియాల్లో 1 ఎకరం నుండి 20 ఎకరముల వరకు 50 లక్షల నుండి 2 కోట్ల వరకు అగ్రికల్చరల్ ల్యాండ్స్ కలవు. అవి మనం మామిడి తోటలుగా కానీ ఆర్గానిక్స్గా కానీ లేదా ఫామ్ ల్యాండ్స్గా కానీ ఎలాగైనా మనం ఉపయోగించుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ పట్టా పాస్బుక్స్ ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు మీరు కొన్న రోజు నుండి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. మార్కెట్లో ప్రైస్ పెరిగేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఎటువంటి సర్వీస్ కానీ వివరములు కానీ తెలుసుకోదలిచిన పై నెంబర్ సేవ్ చేసుకొని నాకు కాల్ చేయగలరు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే మన యొక్క కష్టార్జితాన్ని ఒక ల్యాండ్ మీద పెట్టినప్పుడు ఆ ల్యాండ్ మన ఒక తల్లిలాగా భావించి దాని మీద పెట్టినప్పుడు ఎప్పటికీ మనము చెడిపోము. అది నమ్మగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.